ఓ 30-40 ఏండ్లు వెనకకు పోతే ఊర్ల పొంట ఊకూకే అన్నలొచ్చి మీటింగ్లు పెట్టేది. ఏలువడి వేస్తున్నోళ్ళు, భూసాములు, వ్యాపారాలు చేస్తోళ్ళు పబ్లిక్ను ఎట్లా పిక్క తింటుర్రో పాటలు కైగట్టి వాడుతుంటే ఇంట్రెస్టింగ్ ఇనేది. ఇంతల్నే పోలీస్ జిప్ సప్పుడు వినవడంగానే ఏటోళ్ళ టూర్కేది. అప్పట్లా షానూర్ల నుంచి వందలు వేల మంది అడవి బాట పట్టిండ్రు. హగో ఇప్పుడు వాళ్ళంతా ఇంటి బాట పట్టబోతుర్రు. కొత్త ఏడాదిలో తుపాకులు ఇడస్తానికి ముహూర్తం పెట్టిర్రు అన్నాళ్ళు. జనవరి 1 నాడే లొంగిపోతామని ఎంఎంసీ జోన్ కమాండ్ అనంతన్న పేరుతోటి ఒక ఉత్తరం బయటకి ఇడిచేండ్రు. ఎంఎంసీ అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలలో ఉన్న అన్నలు అన్నట్టు. ఆడొగలు ఈడొగలు సరెండర్ అవడేందుకు అందరం ఒకటే పారు వస్తామని సాటింపేసిండ్రు. అప్పటిదాకా పోలీసులు కోంబింగ్ ఆపాలే, కాల్పులు బంద్ పెట్టాలని కోరిండ్రు. ఈ 3 రాష్ట్రాలలో ఏ సర్కార్ అయితే మంచిగా బతుకు తెరువు చూపిస్తుందని నమ్ముకుంటే ఆడనే లొంగిపోతారట. కాకుంటే ఒక నెల రోజులు టైం అడిగిండ్రు. గా మొన్ననే కాల్పులు బంద్ పెట్టుండ్రి, లొంగిపోతామని సాటింపేస్తే ఇప్పుడు మళ్ళొక ఉత్తరాము. ఆపరేషన్ కాగర్ సురువైన కాంచెల్లి పోలీసులు ఇంత జోరు వెంచిరి. మావోయిస్టుల పెద్దన నంబాల కేశవరావు మొన్న హిడ్మా ఎన్కౌంటర్ అయ్యిరి. ఇంకో దిక్కు మల్లోజుల ఆసన్నలు లొంగిపోయిరి. గిసొంటి పరిస్థితుల ఉద్యమం నడపలేమని. ఇంకో 4 నెలల్లో అన్నలు అనేటోళ్లే లేకుండా చేస్తామని సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ చెప్పినట్టే పని నడవబట్టే. కర్యగుట్టలు మొత్తం ఆ ల్యాండ్ వరకు తీసుకొని బేస్ క్యాంపులు కూడా పెట్టిండ్రు. పచ్చని అడవులలో కాల్పుల మోత వెరుగుడు, ఎన్కౌంటర్ రైతుండే వరకు ఇక లొంగిపోవుడే పక్క అని ఫిక్స్ అయినట్టున్నారు. నెల రోజుల టైం పెట్టిరు కాబట్టి ఈ లోపు ఏమైతుందో చూడాలి మరి.